అందరికీ నమస్తే ప్రజలారా. ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీ అందరి వంతుగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి సబ్స్క్రైబ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లు త్వరలోనే పెరుగుతూ ఉన్నాయి అనేటటువంటి వార్తలు విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. మనం కూడా మొన్న మాట్లాడుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా చెప్తా ఉంది పింఛన్లు పెంచుతాము, పెన్షన్లు పెంచి వృద్ధులకు, ఒంటరి మహిళలకు, అదేవిధంగా బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, గీతా కార్మికులకు, డయాలసిస్ రోగులకు, ఎయిడ్స్ రోగులకు అందరికీ కూడా 4,000 రూపాయల పింఛన్ని ఇస్తాము. అదేవిధంగా దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తాము. అందరినీ కూడా ప్రజాప్రభుత్వం ఆదుకోబోతుంది. ఇక మీ కష్టాలకు చెక్ పెట్టబోతా ఉంది. అంటే మొత్తం కూడా పేపర్లలో ప్రకటనలు చూస్తూ ఉంటే ఇక అన్నీ అయిపోతాయి, మొత్తం కూడా మీకు పింఛన్లు పెరిగిపోతాయి, ఇక వచ్చే నెల నుంచి మీకు ఇబ్బందే ఉండదు, డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అధికారికంగా కనీసం ఒక ప్రకటన విడుదల చేయడము, ఒక మాట చెప్పడము ఏమి కూడా చేయలేకపోతుంది. కేవలం వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ వార్తలలో చెప్పేటటువంటి మాటలని ప్రభుత్వం ఎందుకు నిరూపించుకోవట్లేదు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది? దాదాపు అధికారంలోకి రాగానే మొదటి 100 రోజుల్లోనే పింఛన్లు మొత్తం కూడా పెంపు చేస్తాము, ఒంటరి మహిళలకు, వృద్ధులకు, వీళ్ళందరికీ కూడా 2,000 నుంచి 4,000 రూపాయలకు పెంపు చేసి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా దివ్యాంగులందరికీ కూడా 4,000 నుంచి 6,000 రూపాయలు చేస్తామని చెప్పారు. మరి ఆ మాటలు ఎక్కడ పోయినాయి? ప్రభుత్వం ఎందుకు ఇటువంటి మోసపూరిత హామీలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసిందని చెప్పి వాళ్ళ చాలా మంది కూడా ప్రభుత్వం పైన, మా వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, మా సోదరులందరూ కూడా బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అరే ఏం ప్రభుత్వం ఇది? అప్పట్లో ఏం చెప్పింది, ఇప్పుడు ఏం చేస్తూ ఉంది? కనీసం పట్టించుకోదా? ఇంత కూడా మా పైన ప్రభుత్వానికి బాధ్యత లేదా అంటూ చాలా మంది కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. కానీ ప్రభుత్వానికి పట్టింపు లేదు. ప్రభుత్వానికి కనీసం దున్నపోతు మీద వాన పడితే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉన్నది. ఎక్కడేసినటువంటి గొంగడి అక్కడే ఉన్నది అన్నట్టుగా ఆసరా పింఛన్ల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కొన్ని లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, బీడీ కార్మికులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా పింఛన్లు పెంపు చేస్తాం. కేసీఆర్ 2,016 రూపాయలు ఇస్తా ఉన్నాడు. అవి దేనికి సరిపోవట్లేదు. నిత్యావసర సరుకులు మొత్తం కూడా పెరిగిపోయినాయి. రూమ్ రెంటులు కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి. ఓ గ్యాస్ బుడ్డి కొంటే కూడా ఆ డబ్బులు 2,016 రూపాయలు పింఛన్ ఇచ్చినటువంటి మొదటి రోజే ఆ డబ్బులు మొత్తం కూడా అయిపోతా ఉన్నాయి. పింఛన్దారుల జేబులకు చిల్లు పడుతుంది. ఆ డబ్బులు దేనికి సరిపోవట్లేదు అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడేమో కమ్మగ తీయగా మంచి మంచి మాటలు అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేసిండు. ఎట్లా చెప్పిండంటే మొత్తం కూడా నేను వచ్చుడితోనే మీకు మొట్టమొదటగా పింఛన్లనే పెంపు చేస్తా, 4,000 ఇచ్చేస్తా, మీ అందరికీ, దివ్యాంగులందరికీ కూడా 6,000 ఇచ్చేస్తా, ఈ రకంగా మాట్లాడిండు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయితే ఉంది. పేపర్లలో ప్రకటనలు లేపిస్తా ఉన్నాడు. పేపర్లలో ప్రకటనలు వస్తూ ఉన్నాయి, పింఛన్లు పెరగబోతా ఉన్నాయి, త్వరలోనే పింఛన్లు పెంపు ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ఎన్ని రోజులు ఈ వార్తలు చూడాలి? ఎప్పుడు పెంచుతారు ఆసరా పింఛన్లని? ఎన్ని రోజులు ఈ అంశాన్ని, ఆసరా పింఛన్ల పథకాన్ని ఎన్ని రోజులు నానబెడతారు? ఇంకా ఎన్ని సందర్భాల్లో మాటలు మారుస్తారు? త్వరలో అని చెప్పుకోవడానికి ప్రభుత్వం కనీసం ప్రభుత్వానికి సిగ్గు అనిపించట్లేదా? అరే 2.5 సంవత్సరాలు అయింది. ఫస్ట్ ఏమో 100 రోజులు అన్నారు. సరే ఆసరా పింఛన్దారులు మేము కూడా అందరం కూడా ఓపిక పట్టినాం. అరే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, కొంత ఇబ్బందులు ఉండొచ్చు, ఆర్థికంగా రాష్ట్రం పైన అప్పులు ఉన్నాయి కాబట్టి మరి అప్పులకు, మిత్తులకు అన్నిటికీ కూడా సర్దుబాటు కావాలి. సరే కొత్త సంవత్సరం కాబట్టి కొంత సమయం ఇద్దామని చెప్పి మేము కూడా చూసినాం. కానీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అసలు ఆసరా పింఛన్ల విషయం లేదు, కనీసం దానిపైన మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. అరే ఇన్నిసార్లు అడుగుతా ఉన్నాం కదా, ఇన్ని సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నాం కదా, ప్రభుత్వానికి కనీసం లేదా, ఇంకిత జ్ఞానం లేదా? ఆసరా పింఛన్దారులే కదా మీ అందరికీ ఓట్లు వేసింది. ఇవాళ కుర్చీలలో కూర్చోరంటే వృద్ధులు, ఒంటరి మహిళలు వీళ్ళందరూ కూడా అరే ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్లు పెంపు చేస్తామని చెప్తా ఉన్నారు. ఆ పింఛన్లు పెంపు చేస్తే మనకు కొంత ఆసరగా ఉంటది. ఇవాళ చాలా మంది కూడా తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులైనా, ఒంటరి మహిళలైనా వీళ్ళందరికీ కూడా ఆసరా పింఛన్లు తప్ప వేరే మార్గం లేదు. వేరే రకంగా డబ్బులు సంపాదించుకోలేరు. వృద్ధులు ఏం పని చేస్తారా నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమైనా పని చేసుకోగలుగుతారా? మొత్తం కూడా ఆరోగ్యం మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. వయసు మీనబడుతూ ఉంటది కాబట్టి వాళ్ళు తరచూ ఆసుపత్రికి పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతిరోజు కూడా పొద్దుగాలితే దవాఖానకు పోవాలి, పొద్దుమిక్తే దవాఖానకు పోయి గోళీలు తెచ్చుకోవాలి, మందులు వేసుకోవాలి. ఈ రేవంత్ రెడ్డి పింఛన్లు పెంచితే వాళ్ళు ఏదో మేటలు కట్టరు, మిద్దెలు కట్టరు, అంతకుమించి ఆస్తులు ఏం సంపాదించుకోరు. ఏదో కొంత గోళీలకో లేకపోతే నిత్యావసర ఖర్చులకో మందులకో ఆ డబ్బులు ఉపయోగపడతాయి. అరే గాళ్ళ డబ్బులని కూడా ప్రభుత్వం అమలు చేయకుండా గాళ్ళకు కూడా మాట మోసం చేసి వికలాంగులను మోసం చేసినటువంటి చరిత్రనే కన్నా చూసినాం. మనం
వికలాంగులకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పింఛను పెంపు చేస్తామని చెప్పి వికలాంగులని సైతం మొత్తం మోసం చేసేసింది. అరే గటువంటి వాళ్ళని మోసం చేస్తే ప్రభుత్వానికి ఏమొస్తుంది చెప్పండి? మీతో సాధ్యం కాకపోతే మీరు హామీలు ఇవ్వద్దు. ఎవరు అడిగిరు మిమ్మల్ని? అడిగిరా? వికలాంగులు వచ్చి, వృద్ధులు వచ్చి, ఒంటరి మహిళలు వచ్చి, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ రోగులు, వీళ్ళందరూ వచ్చి రేవంత్ రెడ్డి గారు మీరు పింఛన్లు పెంచకపోతే మా ఇల్లు గడవట్లేదు, మా సంసారం గడవట్లేదు, మా నోట్లకి 4 ఏళ్ళు పోవట్లేదు, మేము బుక్కెడు బువ్వ తినలేకపోతా ఉన్నాము, మొత్తం రోడ్డు పాలైపోయినాము, పింఛన్లు పెంచండి అని చెప్పేసి అడిగిర్రా? అరే మీ ప్రభుత్వమే కదా చెప్పింది, మీరే కదా పెంచుతామని చెప్పారు, మీరే కదా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి మేనిఫెస్టోలో పెట్టిన దానికి ఎందుకు ఇవాళ అమలు కావట్లేదు? 2.5 సంవత్సరాలు అవుతుంది, కనీసం దానిపైన ఒక ఆలోచన లేదు, మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళంతా కూడా పాపం ఆందోళన చెందుతా ఉన్నారు. అరే ఏంటి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఈ రకంగా మోసం చేసింది, మేము అధికారం వస్తుంది కావచ్చు, మా మార్పు వస్తుంది కావచ్చు, నిజంగా మన బ్రతుకులు మారుతాయి కావచ్చు, పింఛన్లు పెరిగితే కొంచెం నిత్యావసర సరుకులైనా ఏమేమి తెచ్చుకోవాలన్నా కూడా కొంత డబ్బులు ఉంటాయి కావచ్చు అని చెప్పేసి ఆశపడి ప్రభుత్వానికి ఓట్లేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఏంది మనల్ని మొత్తం కూడా బోడగుండు కొట్టేసి మొత్తం కూడా నిలువున ముంచేస్తా ఉందని చెప్పేసి చాలా మంది కూడా ఇవాళ తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఆసరా పింఛన్లను పెంపు చేయాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వృద్ధులకు, వికలాంగులకు, వీళ్ళందరికీ ఎవరికైతే ఇస్తామని చెప్పినటువంటి 4,000 రూపాయలని, 6,000 రూపాయలని ఆసరా పింఛన్లను పెంపు చేయాలి. ఆసరా పింఛన్లు అనేది పథకం తెలంగాణలో చాలా కీలకమైనటువంటి పథకం. ఎవరైనా కూడా ఇండ్ల లోపల వృద్ధులందరికీ కూడా తల్లిదండ్రులకు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, కొడుకులు కానీ బిడ్డలు కానీ, వాళ్ళు ఎవరు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. చాలా మంది కూడా పింఛన్ పైసలనే ఆధారపడతా ఉన్నారు. కొడుకులు బిడ్డలు సంసారాలు రాగానే, భార్య భర్తలు కాగానే సంసారం కొత్తగా పెట్టుకుంటా ఉన్నారు, తల్లిదండ్రులను పక్కన పెట్టేస్తా ఉన్నారు. బుక్కెడు బువ్వ పెట్టినటువంటి నాదులు లేరు, కనీసం తల్లిదండ్రుల గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తులు కూడా లేరు. ఇక ఎక్కడో కొంతమంది పట్టించుకుంటా ఉన్నారు తప్ప మిగతా వాళ్ళు చాలా మంది కూడా పక్కన పెట్టేస్తా ఉన్నారు. బుక్కెడు బువ్వ కూడా పెట్టలేనటువంటి పరిస్థితి. సో ఇంత దరిద్రంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ప్రభుత్వం అయినా కొంత ఆసరా పింఛనని సమయానికి ఇస్తే వాళ్ళు ఏదో కొంత బుక్కెడు బువ్వ తిని ఇంత గోళీలు వేసుకొని కొంత ప్రశాంతంగా బ్రతుకుతారు. సో కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వం ఇప్పటికైనా పోయేదేమి లేదు, ఇప్పటికైనా మేల్కొని ఆసరా పింఛనని పెంపు చేయాలి, ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలి. వృద్ధులందరికీ 4,000 ఇవ్వాలి, దివ్యాంగులందరికీ కూడా 6,000 ఇవ్వాలని చెప్పేసి MLR న్యూస్ తెలుగు వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కూడా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. చాలా మంది కూడా అడుగుతా ఉన్నారు, అన్న పింఛన్లు పెంచమని చెప్పండి, ఎప్పుడు పెంచుతారు, ఈ ప్రభుత్వం ఎందుకు ఈ రకంగా మాతో ఆడుకుంటా ఉంది, ఎందుకు ఈ తప్పుడు హామీలు, మోసపూరిత హామీలు ఇచ్చింది, సాధ్యం కాకపోతే చేయము అని చెప్పండి, మమ్మల్ని ఎందుకు ఆశ పెడతా ఉన్నారు, రేపు చేస్తాము, ఎల్లుండి చేస్తాము, త్వరలో పెంచుతామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంటే ఒక ఆశ మాకు పుడతా ఉంది. ఆశ పుట్టడం వల్ల ప్రతిరోజు కూడా ఎదురు చూస్తా ఉన్నాము, పింఛన్లు పెరిగితే కావచ్చు, మా బ్రతుకులు మారితే కావచ్చు అని చెప్పేసి ఎంత ఓపికతో ఎదురు చూసినా కూడా ప్రభుత్వం మాత్రం కనీసం అందులో ఎటువంటి నిర్ణయం తీసుకోవట్లేదు అని చెప్పి చాలా మంది కూడా ఫోన్లు చేసి బాధపడతా ఉన్నారు. నిజంగా మాకు కూడా బాధ అనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఈ రకంగా వికలాంగులతోని, వృద్ధులతోని ఆడుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా దయచేసి వాళ్ళ పింఛన్లను పెంపు చేయండి, మీరు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా తాతలు కాంగ్రెస్ పార్టీ, మా ముత్తాతలు కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా మా నాన్నలు కూడా కాంగ్రెస్ పార్టీ అని ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు కూడా గొప్పలు చెప్పుకుంటారు. కాంగ్రెస్ పార్టీ పైన విపరీతమైనటువంటి ఒక గౌరవము, ఒక ప్రేమ చాలా మందికి ఉంటది. సో ఆ ప్రేమని, ఆ గౌరవాన్ని మొత్తం కూడా నట్టేట ముంచుతా ఉంది ప్రభుత్వము, మొత్తం కూడా నాశనం చేస్తా ఉంది. అంటే ఎవరైతే మా తాతలు ముత్తాతలు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకున్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళే ఇవాళ అరే గింత దిక్కుమాలినటువంటి పార్టీని ఎక్కడ చూడలేదు, గింత దరిద్రమైనటువంటి పరిపాలన ఎప్పుడు కూడా మేము చూడలేమని చెప్పి తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఇప్పటికైనా మారుతారు, ఇప్పటికైనా మారి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆసరా పింఛన్లను పెంపు చేసి ఇస్తారు అని చెప్పేసి మేమందరం కూడా వాళ్ళ తరఫున ప్రభుత్వానికి ఒక రకంగా చెప్తా ఉన్నాము. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్తీలో కానీ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఏ సమస్యలు మీకున్నా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా పేదలందరి పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని, ప్రతి ఒక్కరిని కూడా పేద ప్రజలందరి గొంతై రాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నించడానికి కొత్తూరు రమేష్ ఇక్కడ సిద్ధంగా ఉంటాడు. మరి చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.